ఇదేంటి ఇలా పడిపోయింది? ఏమైంది? కళ్ళు తిరిగాయి అత్తయ్య. ఎందుకు? ఏమో తెలీదు, ఉదయం నుంచి అలాగే ఉంది. లే, ఈ విషయం బయటికెళ్ళి చెప్పకమ్మా. అత్త అన్నం కూడా పెట్టకుండా కోడలి కాల్చుకు తింటుందని నన్నాడి పోసుకుంటారు. ఇంటి గుట్టుని బయట పెట్టుకునేదాన్నైతే ముందు నా ఇంట్లోనే చెప్పుకునేదాన్ని కదా. అంటే ఏంటి నీ అర్థం? నేను తిండి పెట్టడం లేదనా? బస్తాడు బియ్యం నేనే తిని దున్నపోతులో బలుస్తున్నాననా? నేను ఆ మాట అనలేదు, మీరే అనుకుంటున్నారు. అయినా కోడలికి కళ్ళు తిరుగుతున్నాయి అనగానే కంగారు పడాల్సింది పోయి కారాలు మిరియాలు నూరినట్టు ఏంటి మీ మాటలు? నీకు కళ్ళేంటే ఒళ్ళంతా తిరుగుతుంది. నీ కళ్ళు నెత్తి మీదున్నాయి కదా. గొప్పింటి దానివన్న మాటే కాని ఆ ఇంటి నుంచి ఒక చీపురు పుల్ల కూడా తీసుకురాలేదు. నోరే నాది, తెచ్చినవి పెట్టినవి అన్నీ మర్చిపోయారా? ఓ అబ్బో, అత్తకి వడ్డానం వంకీలు చేయించినట్టు ఓ బడైపోతున్నావు. ఆ విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి. నువ్వు 1000 సార్లు అడిగినా నా దగ్గర లేవు. అయినా ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు? డబ్బులు దండగా నువ్వేం డాక్టర్లను పోషించక్కర్లేదులే. కొంచెం నిమ్మకాయ నీళ్ళు తాగు, 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. లేదంటే మీ ఇంటికెళ్ళి ఓ 10,000 అప్పటికి తీసుకురా, అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. సమాధానం లేదేంటి నీ దగ్గర నుంచి? మీది అసలు నోరే నాది, సమాధానాలు కావాలా మీకు? మీరనే మాటలకు మరొక కోడలైతే సమాధానాలు వేరేలా ఉంటాయి. ఎలా ఉంటాయే? ఏంది మీ గోలా? కళ్ళు తిరుగుతున్నాయండి. హాస్పిటల్కి వెళ్తాను 1000 ఇయ్యమంటే మా ఇంటి నుంచి 10,000 తెచ్చుకోమంటున్నారు. కరెక్ట్గానే మాట్లాడింది కదా, తప్పేంటి? మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? సరోజ కొడుకు సరోజలానే మాట్లాడతాడు, ఇంకెలా మాట్లాడతాడు? మీరైనా డబ్బులుంటే ఇవ్వండి. పెరట్లో డబ్బులు చెట్టునాటాను, కరెన్సీ కాసాలు వెళ్ళి చూడు. అయ్యేకి లేక అడుగు తింటుంటే కొడుకు వచ్చి కోడి కూర అడిగాడంట. కళ్ళు తిరిగినంత మాత్రాన ఏమైపోవు. క్యాన్సర్ వచ్చిన దానిలో కంగారెందుకు? ఎవరి దగ్గరైనా అప్పు అడుగుతాను. నన్ను హాస్పిటల్కైనా తీసుకువెళ్తారా? తొందరగా అప్పు తీసుకుని ఆన్లైన్ చేయించే. నేను బార్లో బీర్ తాగుతుంటాను. బాయ్. ఇక్కడ నీకు దీపం వెలిగిస్తున్నాను. అక్కడ నా ప్రాణదీపం ఆరిపోకుండా నువ్వే చూసుకోవాలి. మీరెవరైనా స్పెషలిస్ట్ పంపించగలరా? మీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారికి మంచి రెప్యుటేషన్ ఉంది. ఆవిడే డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా ఎవరేం చేయలేరు. ఐఎమ్ వెరీ సారీ సార్. ఏమన్నాడండి? ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నాడు. తను నా గురించి ఎంతో పోరాడింది, నన్ను మార్చుకుంది. ఓ భర్త ఎలా ఉండాలో ఆ విధంగానే తీర్చిదిద్దుకుంది. తను లేనప్పుడు నా జీవితమే వ్యర్థం. నా దగ్గర నుంచి నువ్వేమైనా తీసుకో, నా భార్యని మాత్రం నాకిచ్చే. నా భార్య ప్రాణగండం నుంచి తప్పించుకోవాలంటే నేనేం చేయాలో చెప్పు. నా కోడలు నా ముందరికి క్షేమంగా రావడం కోసం మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. అది ఎంత కష్టమైనా సరే పర్వాలేదు, నేను నా కొడుకు చేస్తాం.
అమ్మే నువ్వు మొక్కితే మొక్కినావు గాని దేవుడు గుడొదిలి పారిపోయే మాదిరి మొక్క మాకు. నాకిది పెద్ద సక్సెస్. నా మొక్కు బలంగా ఉంటుంది. అయినా ఇది మొక్కడం కాదు, చెల్లించుకోవడం. హ్మ్. అటు చూడండి. అమ్మో, శరణ్య గండం నుంచి బయటపడాలని వాళ్ళిద్దరూ నీకంటే గట్టిగా మొక్కుకుంటున్నారు. ఆల్రెడీ పూజలు కూడా మొదలు పెట్టేసుండారమ్మి. ఇట్లాంటి కార్యాల్లో వాళ్లే ముందు, మనం వెనక. నా భార్యని బతికించుకోవడానికి ఏం చేయమంటావో ఏదో ఒక రూపంలో పరిష్కారం చూపించు. అవసరమైతే నా ప్రాణం తీసుకో, తన ప్రాణం వదిలేయి. నాకు మా అమ్మ కావాలి, నా భార్య కావాలి. ఈ సమస్య నుంచి దాటించు తల్లి. నేను పరిష్కారం చూపిస్తాను. ఇలా రండి. టీవీ సీరియల్స్ లో స్క్రీన్ ప్లే రైటర్ తర్వాత పెద్ద స్క్రీన్ ప్లే రైటరు. ఇదిగో ఇట్లాంటి స్వామీజీలే చిన్న లాజిక్ తో కథ మొత్తం మార్చేస్తారు. అబ్బా, మీరు సైలెంట్ గా ఉండండి. నాకు టెన్షన్ మళ్ళీ మొదలైంది. సోది. అసలు ఏం చెప్తాడో చూద్దాం పదండి. పద. భార్య గురించి మీరు పడుతున్న బాధను నేను చూశాను. కోడలి గురించి మీరు పడుతున్న వేదనను నేను విన్నాను. మీలాంటి వారి గురించే నేనిక్కడున్నాను. ధన్వంతరి పూజ గురించి మీరెప్పుడైనా విన్నారా? వినలేదు స్వామి. వివరంగా చెప్తాను, వినండి. అనారోగ్యంతో బాధపడేవారికి, గండాలతో పోరాడేవారికి ఆయుష్ను అనుగ్రహించేదే ఈ ధన్వంతరి పూజ. మంత్రం చెప్తాను, గుర్తుంచుకోండి. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరాయ. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరాయ.